ప్రతిరోజు ఏ కర్రీ చేసినా అండి అందులో పోపులో మనము ఉల్లిగడ్డ అట్లా ఏమైతే వేసుకుంటామో మనం మునగాకు కూడా కొంచెం అందులో లైట్గా వేసుకోండి, చాలా మంచిదండి. పచ్చాకు ఎక్కడైనా దొరికినా తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఉంటుంది, లేకపోతే ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదా ఒక చెట్టు పెట్టుకోండి, ప్లేస్ ఉంటే చిన్న చెట్టు ఒక 2 చెట్లు పెట్టుకోండి. ఒకటేమో కాయల కోసం అని పెట్టుకోండి, ఒకటేమో ఆకు కోసం పెట్టుకోండి. కాయల చెట్టు పెద్దగైనా ఏం లేదు, ఆకు చెట్టు మాత్రం ఎప్పుడు కట్ చేస్తూ ఉండండి. కొమ్మలు పెరుగుతా అంటే కట్ చేస్తుంటేనే మంచిగా ఆకు కూడా వస్తుందండి. చాలా మంచిదండి మునగాకు మాత్రం. ప్రతి ఒక్కరు ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా పెట్టుకోండి. కాయలు వస్తాయి, పువ్వు వస్తుంది, పచ్చడి అయితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఒక 2 టమాటాలు వేసి నువ్వులు 2 మునగాకు వేసి పచ్చడి వేసుకోండి, సూపర్ అద్భుతంగా ఉంటుందండి. మునగకాయలు కూడా మనకు అన్ని రకాల యూజ్ అవుతాయండి. మునగాకు చెట్టు మాత్రం ఆకు, పువ్వు, కాయలు అన్నీ యూజ్ అవుతాయి. మాకు మునగాకు చెట్టు ఉందండి నాకు ఇంట్లో, కానీ చూడండి కోతులు ఎంత పెద్ద కొమ్మలన్నీ రగ్గొడుతుంటాయి. ఆకు కూడా అందరికి ఇస్తుంటానండి. నేను ఎప్పుడు కొంచెం వీటిని కడుక్కొని శుభ్రంగా ఇక్కడ కవర్లో పోసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని పొడి కొట్టుకోవాలి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు పెంచుకోండి చెట్టుని, వీలైన వాళ్ళు పెంచుకోండి, వీలు కాని వాళ్ళు ఎక్కడైనా ఆకు దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి.